నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్. ఇప్పటి వరకు ఎవరూ సెట్ చేయని మల్టీ స్టారర్. అందుకే వార్ 2కి స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ లో. ఈ ఇద్దరు స్టార్ హీరోల్ని స్క్రీన్ మీద చూసేసరికి సౌత్ నార్త్ హీరోల సరికొత్త మల్టీ స్టారర్స్ తెర మీదకి వస్తున్నాయి. మరి అల్లు అర్జున్ ఏ బాలీవుడ్ హీరోతో మల్టీ స్టారర్ చేయబోతున్నారు? వార్ 2లో హృతిక్ ఎన్టీఆర్ యాక్షన్ డాన్స్ డైలాగ్ వార్ చూశాక ఈ రేంజ్ మల్టీ స్టారర్స్ మళ్ళీ వస్తే బావుండు అనుకుంటున్నారు ఆడియన్స్. ఈ రేంజ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్, ఇద్దరు పవర్ హౌస్ల పర్ఫార్మెన్స్ చూసి ఇలాంటి కాంబినేషన్స్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంతో తెర మీదకు అల్లు అర్జున్ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ వచ్చింది. అట్లీకి షారుఖ్ ఖాన్ జవాన్తో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అదే అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్తో కూడా సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో అట్లీ సినిమా చేసే ఛాన్స్ లేకపోలేదు. పుష్ప 2కి షారుఖ్ ఖాన్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవ్వడం, షారుఖ్ డంకీ సినిమాకి బన్నీ కొడుకు డాన్స్ చూసి షారుఖ్ మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టడం, ఈ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్తో సినిమా ఎంతో దూరంలో లేదు అంటున్నారు ఫ్యాన్. ఇక బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పటికే తెలుగు హీరో వెంకటేష్తో కిసీకా భాయ్ కిసీకి జాన్ సినిమా చేశారు. అంతేకాదు తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్ కి ఫ్రెండ్ రోల్ చేశారు. ఇప్పుడు అదే ఫ్రెండ్షిప్ తో రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ కలిసి మల్టీ స్టారర్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు ఆడియన్స్. ఇప్పటికే సౌత్ నార్త్ హీరోలన్నా బార్డర్స్ చెరిగిపోవడంతో త్వరలోనే ఆ సినిమా కూడా సెట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతా. ప్రభాస్ ఇప్పటివరకు మల్టీ స్టారర్ జోలికి వెళ్లలేదు. అందులోనూ బాలీవుడ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కానీ ఆ రోజు ఎంతో దూరంలో లేదంటున్నారు ఆడియన్స్. ఎందుకంటే సందీప్ రెడ్డి ప్రభాస్తో స్పిరిట్ మూవీ చేస్తున్నారు. ఆల్రెడీ సందీప్ యానిమల్ మూవీ తీసి యానిమల్ పార్క్ ని నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరిని కలిపి మల్టీ స్టారర్ కూడా చేయొచ్చన్న ఇమాజినేషన్స్ స్టార్ట్ చేశారు జనాలు. అక్షయ్ కుమార్ ఇన్నేళ్ల కెరియర్ లో మొన్ని మధ్య తెలుగులో కన్నప్ప సినిమాలో శివుడిగా గెస్ట్ రోల్ చేశారు. మరోవైపు రవితేజ కూడా నెమ్మదిగా పాన్ ఇండియా వైపు అడుగులేస్తున్నారు. దాంతో ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. డిఫరెంట్ స్టోరీస్, ఎనర్జెటిక్ యాక్షన్ తో ఇద్దరు కలిసి సినిమా చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటున్నారు. చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరూ స్టార్ హీరోలు హిందీ స్టార్లతో మల్టీ స్టారర్స్ చేసే ఛాన్స్ ఉన్నా తెలుగులో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం అసలు అలాంటి ఛాన్సే ఇవ్వరంటున్నారు ఫ్యాన్స్. అందులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మిగిలిన హీరోలతో, అందులోనూ బాలీవుడ్ హీరోలతో సినిమా చేసే ఛాన్సే లేదంటున్నారు ఆడియన్స్. సీక్వెల్స్ అంటే 1-2 కాదు, వరుస పెట్టి అందరు హీరోలు సీక్వెల్ చేసే పనిలోనే ఉన్నారు బాలీవుడ్ హీరోలు. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమాలకు గ్యాప్ వచ్చినా సరే జనాల్లో క్రేజ్ ఉన్న సినిమాలకు వరుస పెట్టి సీక్వెల్స్ చేస్తూ సక్సెస్ కొడుతున్నారు. మరి లేటెస్ట్ గా ఈ బాలీవుడ్ సీక్వెల్స్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఏంటో, ఈ సినిమాల రిలీజ్ ఎప్పుడో డీటెయిల్డ్ గా చూద్దాం. బాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సీక్వెల్ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది ఎప్పుడూ అక్షయ్ కుమారే. అక్షయ్ కుమార్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాలన్నీ సీక్వెల్సే. వీటిలో మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ జాలీ LLB 3. మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ గా తెరకెక్కిన జాలీ LLBలో ఫస్ట్ అర్షద్ వార్సీ హీరో అయితే సెకండ్ పార్ట్ లో అక్షయ్ కుమార్ హీరో. థర్డ్ పార్ట్ లో ఇద్దరిని ఇన్వాల్వ్ చేసి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. లవ్ యాక్షన్ స్టోరీస్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉండే సిరీస్ భాగి. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ నుంచి 4th మూవీ రాబోతోంది. అయితే ఇంతకు ముందున్న సినిమాల్లా కాకుండా ఈ సిరీస్ లో యాక్షన్ డోస్ ఫుల్ గా పెంచి మరీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. యాక్షన్ మూవీస్ కి నెక్స్ట్ లెవెల్లో ఫుల్ వయలెన్స్ తో తెరకెక్కుతున్న భాగి నుంచి 4th మూవీ టీజర్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయి యాక్షన్ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ టాప్ మోస్ట్ మూవీస్ లో ఒకటిన డాన్ 2కు సీక్వెల్ డాన్ 3 కూడా లైన్ లోనే ఉంది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తర్వాత డాన్ గా రణవీర్ సింగ్ నటిస్తూ డాన్ 3 అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. మరి ఈ డాన్ 3 ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు అప్డేట్స్ వస్తాయో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, పరీష్ రావల్ ఈ కాంబినేషన్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది వెల్కమ్ మూవీ. ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్. అందుకే ఈసారి భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్ తో పాటు అంతకు మించి ఎంటర్టైన్మెంట్ తో వెల్కమ్ టు ద జంగిల్ మూవీ రిలీజ్ కాబోతోంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా షూట్ డిలేతో ఈ సంవత్సరం క్రిస్మస్ సీజన్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటోంది. అక్షయ్ కుమార్ తో పాటు అజయ్ దేవ్గన్ కూడా ఫ్రాంచైజ్ మూవీస్ తోనే కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆల్రెడీ రైడ్ 2, సన్ ఆఫ్ సర్దార్ సినిమాలు రిలీజ్ చేశారు.
అయితే ఈ సంవత్సరం దేదే ప్యార్ దేకి సీక్వెల్ సినిమాని రెడీ చేస్తున్నారు. అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నవంబర్లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సీక్వెల్స్ అన్నిట్లోకి బాలీవుడ్ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా క్రిష్ 4. హృతిక్ రోషన్ క్రిష్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సిరీస్ లో సూపర్ హిట్ అయ్యాయి. ఈ సిరీస్ లో హృతిక్ రోషన్ హీరో కమ్ డైరెక్టర్ గా క్రిష్ 4 అనౌన్స్ చేశారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావెల్, అభిషేక్ బచ్చన్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన హిలేరియస్ కామెడీ ఎపిక్ ఎంటర్టైనర్ హేరా పేరీ 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్ లో 2006లో వచ్చిన సీక్వెల్ కూడా అంతే సక్సెస్ కొట్టింది. ఇప్పుడు హేరా ఫేరీ సిరీస్ లో థర్డ్ పార్ట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలతో పాటు ఇంకా చాలా సినిమాలకు సీక్వెల్స్ సెట్స్ మీదున్నాయి. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ ఫ్రాంచైజ్ మూవీస్ ఎంతలా ఇంపాక్ట్ చూపిస్తాయో చూడాలి. వెయిటింగ్ ఒక్క బ్రేక్, ఒకే ఒక్క బ్రేక్ కోసం వెయిటింగ్ అంటున్నారు ఈ హీరోయిన్లు. స్టార్ హీరోల పక్కన సినిమాలు చేస్తున్నా, వరుసగా స్క్రీన్ మీద కనిపిస్తున్నా ఎందుకో బ్రేక్ మాత్రం రావడం లేదు. అందుకే కెరీర్లో ఓ సాలిడ్ బ్రేక్ ఇవ్వమంటూ ఆడియన్స్ ని కోరుకుంటున్నారు. మరి ప్రార్థనలు ఈ మధ్య కాలంలో ఫలించే ఛాన్స్ ఉందా? హీరోయిన్లు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు, అది కూడా ప్యారలర్ గానే చేస్తున్నారు. కానీ సరైన ఇమేజ్, క్రేజ్, బ్రేక్ మాత్రం రావడం లేదు. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలైనా కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతాయని వెయిట్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ అయితే ఇటు సౌత్ అటు నార్త్ సినిమాలు చేస్తున్నా కెరీర్ కి కావలసిన బ్రేక్ మాత్రం ఇంకా రాలేదు. ఇప్పటికే 10 సినిమాలు కంప్లీట్ చేసినా సాలిడ్ సక్సెస్ మాత్రం కొట్టలా. దాంతో ఈసారి సౌత్ అమ్మాయి క్యారెక్టర్లో పరం సుందరి అనే బ్యూటిఫుల్ కమర్షియల్ లవ్ స్టోరీని రిలీజ్ కి రెడీ చేస్తోంది. ఈ సినిమాతో అయినా మంచి బ్రేక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది. శ్రీలీల ఈ యంగ్ హీరోయిన్ కి తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇదే క్రేజ్ తో మిగిలిన సౌత్ లాంగ్వేజెస్ తో పాటు నార్త్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పటికే చేతిలో 4-5 సినిమాల వరకు ఉన్నాయి. దీనికి తోడు ఆల్రెడీ స్టార్ హీరోలందరితో సినిమాలు కూడా చేస్తోంది. అయినా సరే కెరీర్ కి కావాల్సిన సాలిడ్ బ్రేక్ మాత్రం ఇంకా అందుకోలేకపోయింది. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటి వరకు ధమాకా తప్ప ఏ సినిమా హిట్ కాలేదు. దాంతో ఈ నెలాఖరికి రిలీజ్ అయ్యే మాస్ జాతర, త్వరలో రిలీజ్ అయ్యే ఉస్తాద్, బాలీవుడ్ లో రిలీజ్ అయ్యే ఆషికీ 3 వీటిలో గ్యారెంటీగా బ్రేక్ ఇస్తాయని వెయిట్ చేస్తోంది. సీతారామంతో సూపర్ అనిపించిన ఆ క్రేజ్ ని ఫ్యామిలీ స్టార్ తో కంటిన్యూ చేయలేకపోయింది మృణాల్ ఠాకూర్. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నా సరైన బ్రేక్ మాత్రం సంపాదించుకోలేకపోతోంది. బాలీవుడ్ లో రీసెంట్ గా సన్ ఆఫ్ సర్దార్ 2 రిలీజ్ అయి అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరి తెలుగులో సీతగా తన క్రేజ్ ని తిరిగి రాబట్టుకోవడానికి డెకాయిట్ సినిమా హెల్ప్ అవుతుందేమో చూడాలి. ఈ లిస్ట్ లో నిధి అగర్వాల్ కూడా ఉంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో అందరి కళ్ళలో పడిన ఈ క్యూట్ హీరోయిన్ హరిహర వీరమల్లు మీదే ఆశలు పెట్టుకున్నా తనకిచ్చిన రోల్ కన్నా ఎక్కువే సినిమాని భుజాల మీద మోసినా నిధికి క్రెడిట్ అంతగా రాలేదు. కొత్త సినిమా ఛాన్సులు దొరకలేదు. అందుకే రాజాసాబ్ మీదే ఆశలు పెట్టుకుంది. ప్రభాస్ తో చేస్తున్న ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందేమో అని వెయిట్ చేస్తోంది. ఒక్క సినిమా హిట్ అవ్వలేదు కానీ వరుస పెట్టి ఆఫర్లు మాత్రం వస్తున్నాయి. అయితే ఈ సినిమాలవి కెరీర్ కి బ్రేక్ ఇచ్చే సినిమాలుగా మారడం లేదు. ఒకవేళ హిట్ వచ్చినా ఆ హిట్ లో పెద్దగా క్రెడిట్ మాత్రం రావడం లేదు. మరి ఇలాంటి టైంలో అసలు వీళ్ళకి బ్రేక్ వచ్చేదెప్పుడు? మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోసే ఇప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత కింగ్డమ్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. అయితే పెద్దగా క్రేజ్ మాత్రం రాలేదు. దాంతో ప్రస్తుతం దుల్కర్ తో కాంతా సినిమా, అఖిల్ తో లెనిన్ సినిమా చేస్తోంది. ఈ సినిమాలైనా భాగ్యశ్రీకి బ్రేక్ ఇస్తాయేమో చూడాలి. ప్రియాంక అరుళ్ మోహన్ గ్యాంగ్ లీడర్ లో నానికి జంటగా నటించిన ఈ క్యూట్ హీరోయిన్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. సినిమాలు చేస్తున్నా అంతగా వర్కౌట్ కాలేదు. అందుకే కెరీర్ కి కావాల్సిన సరైన బ్రేక్ కోసం చూస్తోంది. నెక్స్ట్ మంత్ రిలీజ్ కి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ ఓజీ మీదే ఆశలు పెట్టుకుంది. ఓజీ హిట్ అయిందంటే సౌత్ లో బిజీ అయిపోవచ్చని చూస్తోంది. శ్రీనిధి శెట్టి కూడా అంతే. కేజీఎఫ్ తో కావాల్సినంత క్రేజ్ సంపాదించుకున్న కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లే సినిమా మాత్రం రాలేదు. నానితో తెలుగులో చేసిన హిట్ 3లో మంచి పేరొచ్చినా పెద్దగా మైలేజ్ రాలేదని చెప్పాలి. అందుకే సిద్ధు జొన్నలగడ్డతో చేస్తున్న తెలుసు కదా మూవీ అయినా కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది శ్రీనిధి శెట్టి. సంయుక్త మీనన్ కూడా వరుసగా హిట్ సినిమాలే చేస్తోంది తెలుగులో. భీమ్లా నాయక్ నుంచి మొదలుపెట్టి బింబిసారా, విరూపాక్ష లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు చేసింది. అయినా హీరోయిన్ గా అంత లైమ్ లైట్ లోకి రాలేదు. అయితే ఇప్పుడు తెలుగులో నారీ నారీ నడుమ మురారి, అఖండ 2లో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తోంది. మరి వీటితో అయినా హైలైట్ అవుతుందేమో చూడాలి. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.